హాయ్ అండి, నేను మీ తులసి లక్ష్మి. 12 బేబీ 9 గురువారం 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి ఓటింగ్ పోల్. కళ్యాణ్ 32.95, 53,199 ఓట్లు. తనూజ 28.1%, 45.375 ఓట్లు. ఇమ్మాన్యుయల్ 9.58, 15,468 ఓట్లు. సంజన 6.1%, 9,842 ఓట్లు. బర్నీ గారు 6%, 9,684 ఓట్లు. సుమన్ 5.89%, 9,498 ఓట్లు. డిమాన్ 5.88%, 9,511 ఓట్లు. దివ్య 5.51%, 8,901 ఓటు. ఈ విధంగా ఓట్స్. కళ్యాణం ఫస్ట్లో ఉన్నారు, తనూజ సెకండ్ ఉన్నారు. కళ్యాణ్ ఫస్ట్లో 33% ఉన్నారు ఓట్లు. తనూజ 28% ఉంది. ఇమ్మాన్యుయల్ 9.58 కదా, అంటే 10% దగ్గరలో ఉన్నారు. సంజన 6% ఉంది. భరణి 6% ఉన్నారు. సుమన్ 5.89% ఉన్నారు. డిమాన్ 5.88% ఉన్నారు. దివ్య 5.51% ఉన్నారు. ఈ సుమన్, డిమాన్, దివ్య ఈ ముగ్గురు లిస్ట్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా 5% దాటి మాత్రం ఉన్నారు. 6%కి తక్కువలోనే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఒకరు వెళ్తారో ఇద్దరు వెళ్తారో, ఎలిమినేషన్ అన్నది ఇద్దరు అని చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరిలోనే దివ్య, సుమన్ వెళ్తారా, దివ్య డిమాన్ వెళ్తారా అన్నది చూడాలి. తనూజ మళ్ళీ ఫస్ట్ స్టేజ్లోకి వచ్చేసిందని చెప్తున్నారు. జియో హాట్స్టార్ ఏమో మరి. నేను మాత్రం గూగుల్ ప్రకారం నేను చెప్పాను. ఇప్పుడు కళ్యాణ హైలో ఉన్నారు, 33%లో ఉన్నారు, అంటే 32.90%. తనూజ 20% ఉన్నారు కదా. ఇదైతే ఏం మారలేదు మరి. మొన్న సాయంత్రం, నిన్న, ఈరోజు అంటే గురువారం. ఈ గురువారం కూడా కళ్యాణ్ హైలోనే ఉన్నారు. బీభత్సంగా ఓటింగ్ పడుతుంది కళ్యాణ్కి. ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే, ఫేక్ ఓట్లు వచ్చేసాయి. అవి ఇవి ఫేక్ ఓట్లు ఎలా వస్తాయండి? ఎలా తీసుకుంటుంది? టైం అవ్వకుండా తీసుకోదు కదా. ఈ కళ్యాణ్కి ఎక్కడంటే వాళ్ళ ఫాదరు చెప్పిన మాటలు, ఆనిముత్యాల లాంటి మాటలు కొడుక్కి ఎంత చక్కగా చెప్పారు అంటే, నీట్గా గెలవమని చెప్పారు. కప్పు వచ్చినా పర్లేదు, రాపోయినా పర్లేదు, నువ్వు మాత్రం నీట్గా ఆడి ప్రజల మనసుల్లో నువ్వు ప్రేమను సంపాదించుకొస్తానని అని ఒకటి చెప్పారు. అది జనాలకి బాగా నచ్చింది. అదొకటి. ఇంకోటి ఏంటంటే, తనూజ మీద ఏమొస్తున్నాయంటే కామెంట్స్, కన్నడ వాళ్ళు గెలవకూడదు, బిగ్ బాస్ మన ఆంధ్ర వాళ్ళనే ఇవ్వాలి ట్రోఫీ, ఆంధ్ర వాళ్ళకే ఇవ్వాలి, విన్నరు చాయిస్ ఆంధ్ర వాళ్ళకే ఇవ్వాలి అని ఎక్కువ పట్టుదలగా ఉన్నారు. అవే కామెంట్స్ చేస్తున్నారు. కన్నడ వాళ్ళకి ఇవ్వకూడదు, ఎందుకంటే కన్నడ వాళ్ళు, మన వాళ్ళు వెళ్ళి కన్నడలో అక్కడ పార్టిసిపేట్ చేస్తే అక్కడ ఎవరు కోఆపరేషన్ ఉండదు. ఇది ఒకటే మైండ్లో పెట్టుకున్నారు. మన సోల్జర్ని మనం గెలిపించుకోవాలా. మన కామనర్గా వచ్చాడు, కామనర్ కప్పు సాధించాడని గెలిపించాలని అందరూ ఆ పట్టుదలతో ఉన్నారు. అప్పుడు ప్రశాంత్ని ఎలాగా గెలిపించారు, రైతు బిడ్డని గెలిపించాలని. అంతే టాప్గా గేమ్స్ ఆడేవాడు, పులిలా చెలరేగిపోయేవాడు ప్రశాంత్.
ఇప్పుడు కూడా ఇదే ఉద్దేశంతో కళ్యాణ్కి ఓటింగ్ బాగా పడుతుంది. అది వాళ్ళ ఫాదర్ కోరిక కూడా అందరికీ నచ్చింది కాబట్టి నువ్వు న్యాయంగా గెలవాలి, ఎవరిని పక్క వాళ్ళని ఎవరిని తొక్కేసి గెలవవసరం లేదని నువ్వు మాట చెప్పారు కదా. దానికోసమే ఈ కళ్యాణ్కి అప్పటి నుంచే ఓటింగు బాగా పెరుగుతూ వచ్చింది. మొదట పెరుగుతూ దగ్గరలోకి వచ్చారు, తనుజ దగ్గరలోకి వచ్చారు. మన్నాడు నుంచి ఇంకా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు, దూసుకుపోతారు. ఇంకా కళ్యాణ్ అయితే ఎవరు ఆపలేరు. మరి ఈ ఓటింగ్ ప్రకారం అయితే కళ్యాణే పైన ఉన్నారు, మరి హైలోనే ఉన్నారు. ఎక్కడ 5% డిఫరెన్స్ ఉంది ఇద్దరికి కూడా. 33% ఎక్కడ కళ్యాణ్, తనుజ 28% ఎక్కడ. మరి తనుజ ఫ్యాన్స్ కూడా మన ఆంధ్ర ఫ్యాన్స్ అయితే ఈ విధంగా వాళ్ళు కూడా ఆలోచించి ఉంటారు, మనవాడిని గెలిపించుకోవాలని వాళ్ళలో కూడా పట్టుదల పెరిగి ఉంటుంది. నా ఉద్దేశం అయితే అది. కానీ భరణి గారి విషయంలో కెప్టెన్ అవ్వకపోవడం అన్నది చాలా బాధాకరంగా అనిపించింది, నాకు చాలా బాధ వేసింది. అతనికి కెప్టెన్ అవనిస్తే ఏం పోయింది, ఆ గౌతమ్ వచ్చి తనని ఎంచుకోవచ్చు. తను టఫ్ ఫైటర్ భరణి గారు. ఫిజికల్ ఇస్తే ఎత్తి పాడేసి నువ్వు తనని. ఎవరి ఫిజికల్స్ భరణి గారి దగ్గర ఏం పనిచేయవు. అతను వయసు పెద్దదైనా గౌతమ్ చిన్నాడైనా కూడా ఈసురు పాడేసిన అనమాట గౌతమ్ని ఫిజికల్ టాస్క్ ఇస్తే. ఆ టాస్క్ చాలా కన్ఫ్యూజ్ టాస్క్ వల్లనే చాలా అది కూడా గౌతమ్ బాగా స్పీడ్గా పరిగెట్టేయటం వలన తను కూడా చాలా స్పీడ్గా తను కూడా ఫాస్ట్గా పెట్టాలన్న టైంలో అది ఫాస్ట్గా పెట్టేద్దామంటే అది కన్ఫ్యూజ్ అయిపోతారు ఎవరైనా. కలర్స్ ఏకంగా 3 లైన్లు ఇచ్చేసారు ఏకంగాను. ఎవరికి ఎంత టఫ్గా ఇవ్వలేదు, ఎంతమంది ఆడుతున్నారు ఎవరికి ఇవ్వలేదు. మరి బీబీ ఎందుకు అలా చేశారో తెలియదు, కానీ భరణి గారికి ఇచ్చినంత టఫ్ ఎవరికి ఇవ్వలేదు. అందరూ మామూలుగా కూల్గా ఆడగలిగేలాగే ఇచ్చారు, మరీ ఆవేశపడిపోయి ఆయాసం తెచ్చుకునేలా ఇవ్వలేదు. గౌతమ్ మాత్రం ఎలాగైనా గెలిచేయాలా, ఈ ట్రోఫీ నాదే, ఈ కప్పు నాదే, ఇంకా BB9 కప్పు అన్నట్టు అంత ఫాస్ట్గా. అంటే ఏంటంటే నేనే విన్నర్ అయిపోవాలన్నంత ఫాస్ట్గా ఎందుకు ఆడాడన్నా తెలియదు. మరి అప్పుడు ఎందుకు ఆడలేకపోయాడో మరి తెలియదు. తన ఆ సీజన్స్లో ఎందుకు మరి అంత అలాగా ఆడలేకపోయాడో తెలియదు. ఇప్పుడు ఎందుకు కెప్టెన్సీని చెడగొట్టడానికి మరి అంత అలాగా పట్టుబట్టేసి ఆడేసాడు అన్నది తెలియదు. మిగతా వాళ్ళందరూ ఆడుతున్నారు, కొంచెం అటు కొంచెం తగ్గుతున్నారు కదా. కొంచెం మిగతా గ్రామర్లు గేమ్లు ఆడటానికి కూడా వచ్చారు కదా యోధులు, వాళ్ళు ఎలాగ ఆడుతున్నారు. మరి తనకెందుకో మరి అంతకాస అంటే భరణిని కెప్టెన్ అవ్వనివ్వకూడదు, అదే అంటే కంటెండర్ కూడా అవ్వనివ్వకుండా చెయ్యాలని పట్టుదలగా తను వచ్చినట్టుగా ఉంది. అదే మైండ్లో ఫిక్స్ అయిపోయి వచ్చినట్టుగా ఉంది గౌతమ్. ఈ లోపల ఎవరో ప్రియాంకము ఏంటి కళ్యాణ్ని ఎంచుకోవటం వరకు లేడీస్ని ఎంచుకోవచ్చు కదా తను. అదంతా గేమ్ ప్లాన్లో అయ్యి ఉంటుంది వచ్చిన వాళ్ళు కూడా. లేకపోతే ఏంటి తన లేడీస్ అంతమంది ఉన్నారు, వాళ్ళని ఎంచుకోవచ్చు కదా. దివ్యాని ఎంచుకోవచ్చు, తనుజని ఎంచుకోవచ్చు, సంజనాన్ని ఎంచుకోవచ్చు, కళ్యాణ్ని ఎంచుకుంటాం. మరి గౌతమ్ వచ్చి కళ్యాణ్ని ఎంచుకుని ఉంటే బాగుండు, లేదా ధీమాన్ని ఎంచుకుంటే బాగుండు, ఇమానియాల్ని ఎంచుకుంటే బాగుండు. భరణి గారు కెప్టెన్ అవ్వలేదంట, అందు గురించి భరణి గారిని ఎంచుకున్నాడంట. మరి అవనిచ్చాడా భరణి గారిని? అది చాలా అతను బాగాలేదు అక్కడ బిహేవియర్. తను గేమ్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేవాడు, అప్పుడే సాడిస్ట్ లాగా ఉండేవాడు అప్పుడు కూడా. ఇప్పుడు అదే పని చేశాడు. వాళ్ళు మారరు, ఇంకా అలాగే ఉంటారు. ఇంకా ఎవరి స్వభావాలతో వాళ్ళే ఉంటారు. మరి ప్రియాంక శోభా శెట్టికి అప్పుడు అంతా హెల్ప్ చేసేసేవాడు కదా, బాగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసేవాడు కదా. ఇప్పుడు కొద్దిగా ఏంటి మామూలుగా అంటే ఏం పోయింది అంత ఊరిక ఇంకా పాపం. ఇంకా కప్పు అతని చేతిలోంచి అన్నట్టు ఎందుకు ఆడేసేయటం, అతనికి ఏం కలిసి వచ్చింది, ఆడేసేటి వెళ్ళిపోయాడు అంతే. అతను ఇంకెవరు గుర్తెట్టుకోరు, మర్చిపోతారు. బీబీ అన్నా ఆయనైనా వీకెండ్లో వచ్చి అడిగేది లేదు, కడిగేది లేదు, ఏమీ లేదు. మరి ఇమానియల్ అది అలాగే చేశాడా? ఇమానియల్
కళ్యాణ్ పౌల్ గేమ్ ఆడతాడు, ఏ గేమ్లు ఆడినని కళ్యాణ్. మరి ఆ పౌల్ గేమ్ ఆడే అంత సింపుల్ గేమ్నే పౌల్ గేమ్ ఆడదామని చూశాడు. ఏ సపోర్ట్ తీసుకోకుండా ఒప్పుకుని ఒక చేతిని పెట్టాలంటే కాలు సపోర్ట్ తీసుకున్నాడు. అలా 2 times అయింది తనకి. ఇంకోసారి ఏమో మోచేయి ఏదో కానీ ఇంకోసారి కూడా సపోర్ట్ పెట్టుకున్నాడు అనమాట. అలాగే చేయకూడదు కదా. మరి చూసి చూడనట్టు ఎమ్మాన్యుయల్ పైకి అన్నాడు కదా, అప్పుడు అన్నా కూడా తను సరిగ్గా ఆడలేదు అనేసి అన్న కళ్యాణ్ని ద్రోహం చేశాడా? కళ్యాణే గెలిచాడని చెప్పాడు కదా ఆ టాస్క్లో. ప్రియాంక ఓడిపోయిందని చెప్పాడు కదా. అది చెప్తే ఏమైపోయింది గౌతమ్కి. కొని ఈ డిమాండ్ పవన్కి ఎక్కువ కోఆపరేషన్, ఎక్కువ ఎంకరేజ్ రీతుని డిమాండే చేశారు కదా గౌతమ్కి. ఈ గౌతమ్ గెలాలని చూసారేంటి ఈ రీతుని డిమాండ్ పవన్? నాకు అర్థం కాలేదు. లాస్ట్లో ఒకసారి 2 సార్లు అది సరిగ్గా పెట్టలేదు, మీరు 2 ఒకసారి పెట్టేసుకున్నారని ఒకసారి భరణికి చెప్పాడు. మళ్ళీ అలాగే 2 తను పట్టుకున్నాడు, గౌతమ్మ పట్టుకున్నాడు. ఒకసారి తను చూడలేదు, తిన్నాను. తర్వాత సరిగ్గా పెట్టలా చూసుకోండి అని ఒకసారి అన్నాడు. అక్కడ కొంచెం గేమ్ పోయింది, కానీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు భరణి. మరి తను ఇంకా స్పీడ్గా చెలరేగిపోయి పరిగెట్టేసి ఫాస్ట్గా అవి కన్ఫ్యూజ్ అవ్వకుండా త్వరగా పెట్టేశాడు. కానీ మళ్ళీ 2 సార్లు ఎంతో తను మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాడు గౌతమ్ కూడా. తను చాలా కన్ఫ్యూజ్ అయ్యిందనమాట భరణి గారికి. ఫాస్ట్గా చెయ్యాలి, గెలవాలి ఎలా అయినా అన్న కంగారులో అలాగయింది. కానీ అసలు పెద్ద మనసు కాదు, చిన్న మనసు కాదు, అసలు ఏ మనసు లేదు ఎవరికి గౌతమ్కి చెప్పాలంటే. సరే అని మొత్తానికి ఏ కారణంగా అయితేనైనా భరణి గారికి చెడగొట్టేశారు కెప్టెన్సీ కంటెండర్ కింద. బీబీ కూడా కెప్టెన్సీ కంటెండర్ కింద మీరు తొలగించాము అనేసి చెప్పేశారు. మరి ఇంకేమైనా మిరాకిల్ చేసి భరణి గారిని చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఏదైనా మళ్ళీ చేసి తనకి ఇవ్వచ్చు కదా కెప్టెన్సీ. ఇదివరకు కెప్టెన్ అవ్వని వాళ్ళని లాస్ట్లో కెప్టెన్ చేస్తారు కదా ఇదివరకు సీజన్లో. మరి ఇప్పుడు ఏదో వెరైటీ అంటున్నారు కాబట్టి ఒకళ్ళు కెప్టెన్ అవ్వకుండా మిగిలిపోయినట్టుగా పేరు తెచ్చుకోవాలనేసి ఇలా చేశారో ఏంటో మరి తెలియదు. మరి ఏదైనా చేసి బిగ్ బాస్ భరణి గారిని కెప్టెన్ చేస్తే బాగుంది. లేదంటే ఇప్పుడు ఎవరైనా కెప్టెన్ అయితే వాళ్ళ ఎవరైనా కనుక కొంచెం సాక్రిఫైస్ చేస్తే బాగుంది. కానీ అంత ఎవరున్నారు ఈ హౌస్లో సాక్రిఫైస్ చేసేవాళ్ళు? భరణి కోసం ఎవరు చేయరు. భరణియే ఎవరికైనా చేస్తారు. కానీ భరణి అసలు అవ్వకూడదు, కెప్టెన్ అవ్వకూడదని ముందు నుంచి అందరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. మరి అదేంటో చాలా స్వార్థంతో ఉండేవారు, కుళ్ళుతోనే ఉన్నారు భరణి అవ్వకూడదని. ఆఖరికి కావాలనుకున్నదే జరిగిందన్నమాట.